పూర్తి అప్డేట్స్ చూద్దాం. నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 5గురి ఆచూకీ 20 గంటలు దాటినా తెలియరాలేదు. ఘటనా స్థలంలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఆ 5గురి కుటుంబ సభ్యులు రాత్రంతా నిద్రాహారాలు లేక గడిపారు. సమయం గడిచే కొద్దీ వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. అటు సైడ్ ఎక్కువ ఉంది. చెప్పండి మీరు. उधर जाओ वो आगे रखो नहीं गर्म हीट ज़्यादा है। जब से यहाँ लग रहा था मैं छोड़ दे के चले पूरा फर्नीचर हो जाते बिल्डिंग पे अगर तो हमारा मिसाल जाएगी बच्चे నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న 5గురి ఆచూకీ 20 గంటలు దాటినా తెలియరాలేదు. ఘటనా స్థలంలో భారీగా ఫర్నిచర్ డంప్ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ నెమ్మదిగా సాగుతోంది. దీంతో ఆ 5గురి కుటుంబ సభ్యులు రాత్రంతా నిద్రాహారాలు లేక గడిపారు. సమయం గడిచే కొద్దీ వారి ప్రాణాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో చెలరేగిన మంటల నేపథ్యంలో పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తోంది. మంటలను అదుపు చేయలేకపోతున్నారు. వివరాలేంటి? తేజ, నాంపల్లిలో ఫర్నిచర్ షాప్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నేపథ్యంలో 200 మంది సిబ్బంది దీని మీద పనిచేస్తున్నప్పటికీ కూడా పరిస్థితి కంట్రోల్లోకి రావట్లేదు. వివరాలేంటి? జ్యోతి, చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటనగానే చెప్పాలి. హైదరాబాద్ నడిపొట్టు నాంపల్లిలో ఇటు బచ్చాస్ క్యాస్టల్ కి సంబంధించినటువంటి ఫర్నిచర్ షాప్ లో నిన్న సుమారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్యలో షార్ట్ సర్క్యూట్ ద్వారా అంటే చెలరేగినటువంటి మంటలు అయితే ఇంకా అవి ఆరని మంటలుగానే ఉన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. గత 20 గంటలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. అందులో 6గురు చిక్కుకుపోయి ఉన్నారు. ఎడతెరిపి లేకుండా అంటే నిన్న సమాచారం తెలుసుకున్నటువంటి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి మొదటగా 4 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంటలు అంతకంతకు ఎగిసిపడుతూ ఉన్నాయే తప్ప అవి ఎంత మట్టికి అదుపులోకి రానటువంటి పరిస్థితి. అనంతరం మరొక 10 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి పిలిపించారు. తర్వాత అనంతరం 18 ఫైర్ ఇంజిన్లు కూడా పిలిపించి మొత్తంగా పూర్తి స్థాయిలో అక్కడ ఆ మంటలను అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అవి అదుపులోకి రాకపోవటం, దట్టమైనటువంటి పొగ కమ్ముకోవడంతో అక్కడ లోపలికి వెళ్ళటానికి రెస్క్యూ సిబ్బందికి కూడా చాలా కనీసం 2 నిమిషాలు కూడా అక్కడ నిలవలేనటువంటి పరిస్థితి అయిపోయింది. ఇదే నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే ఇటు జేఎన్టీయూ నుంచి ఈ ఇంజనీరింగ్ నిపుణుల బృందం కూడా రాబోతుంది. బిల్డింగ్ నుంచి ఇప్పటికే సెల్లార్ నుంచి కూడా ఇంకా రంధ్రాలు పడటం, వాటి నుంచి పూర్తి స్థాయిలో దట్టమైన పొగ బయటికి రావటం అయితే జరుగుతున్నట్లుగానే గుర్తించారు. మొత్తంగా 200 మంది అయితే మాత్రం ఇప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. అందులో ఫర్నిచర్ అంటే ఎక్కువగా కాటన్, స్పాంజ్, తర్వాత వాటితో పాటు ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి సామాగ్రి, ఈ వుడ్ కి సంబంధించినటువంటి సామాగ్రి, ఈ 4 సామాగ్రి ఉండటం వల్ల ఒక్కసారి మంటలు రాజుకుంటాం, అవి అదుపులోకి తీసుకురావటం అనేటువంటిది ఇటు రెస్క్యూ చేస్తున్నటువంటి వారికి క్లిష్టతరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ 6గురు ఎవరైతే దాంట్లో చిక్కుకుని మంటల్లో చిక్కుకున్నటువంటి చిన్నారులు 2 కావచ్చు, తర్వాత ఒక మహిళ, మరొక 3 అంటే వారిని కాపాడటానికి వెళ్ళినటువంటి వారిని రక్షిద్దామని వెళ్ళినటువంటి మరో 2 అక్కడ పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు. మొత్తంగా 5గురు నుంచి 6గురు చిక్కుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. తమ పిల్లల పరిస్థితి ఏంటి అంటూ కూడా చిన్నారులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ పోలీసు రెస్క్యూ అయితే ఆపరేషన్ కొనసాగుతుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే ఆయన పర్యవేక్షించడంతో పాటు పూర్తిగా ఆదేశాలు ఇస్తూ ఎక్కడికక్కడ అంటే 4 వైపులా కూడా బిల్డింగ్ కి 4 వైపులా కూడా ఇటు ఉన్నటువంటి గ్లాసెస్ ని అదే విధంగా గోడలను కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అది 4 అంతస్తుల భవనం కావటం, ఇంకా ప్రత్యేకించి దాంట్లో కనీసం గాలి కూడా దూరనంతగా కూడా వచ్చినటువంటి ఫర్నిచర్ అంతా అదంతా ఫర్నిచర్ షాప్ అని చెప్తున్నారు కానీ అది ఒక భారీ గోడౌన్ గా కూడా కనపడుతుంది అనేటువంటిది అయితే పోలీసుల నుంచి ఎక్కువగా వినిపిస్తుంది. ఏదైనా కానీ మరి కాసేపట్లో జేఎన్టీయూకి సంబంధించినటువంటి
ఇంజనీరింగ్ నిపుణుల బృందం అయితే అక్కడికి రాబోతుంది. దానిపైన పూర్తిగా బిల్డింగ్ యొక్క కట్టడం పైన, బిల్డింగ్ యొక్క పరిమాణం పైన అయితే పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఇవ్వబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఏదైనా ఒక 20 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మరొక 3-4 గంటల పాటు గడిస్తే గానీ కొంత ఒక కొలిక్కొచ్చేటువంటి అవకాశం లేదు. లోపల వారి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒక తాజా సమాచారం అందేటువంటి అవకాశం ఉన్నట్లుగానే మనం చెప్పాలి. తేజ, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చా? ఏమంటున్నారు అధికారులు? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఎప్పుడు కూడా తరచూ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మీడియాలో కూడా నిపుణులైనటువంటి వారంతా కూడా కొంత అవగాహన కార్యక్రమం కల్పించే విధంగా చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ అనేటువంటిది ప్రధానంగా పాటించాలి. ఏదైనా కానీ ఒకవేళ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఎగ్జిట్ అనేటువంటిది చాలా పర్ఫెక్ట్ గా, అంటే సురక్షితంగా బయటకు పడే విధంగా కూడా ఉండాలి. కానీ అదన్నీ ఇరుకు బిల్డింగ్స్ అయిపోయినాయి. వాటితో పాటు కనీసం గాలి కూడా ఆడినటువంటి పరిస్థితుల్లో వారంతా కూడా గోడౌన్ లాగా, అంటే అది ఫర్నిచర్ షాప్ అని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని గోడౌన్ లాగా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది అయితే పోలీసులు గుర్తించారు. ఉన్నటువంటి 2 సెల్లార్లలో కూడా ఈ గత 2-3 రోజుల క్రితం కొత్తగా వచ్చినటువంటి ఫర్నిచర్ అన్నిటినీ కూడా దాంట్లోనే భద్రపరిచారు. ఇంకా 4 ఫ్లోర్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాంతో పాటు పక్కనున్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా, అంటే నివాస ప్రాంతాల కంటే ఎక్కువగా కూడా పక్కనున్నాయి కూడా ఫర్నిచర్ షాపు కావటంతో వారంతా కూడా కొంత పక్కన ఉన్నటువంటి షాపు యజమానులు కూడా భయాందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా మరింత పక్కన ఉన్నటువంటి వాటికి కూడా అంటుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అసలు నిజంగా మంటలు అదుపులోకి వస్తాయా? ఒకవేళ అదుపులోకి వచ్చినా కానీ మరలా ఏమైనా రాజుకుంటే పరిస్థితి ఉంటుందా అనేటువంటి అనుమానం అయితే పక్కన ఉన్నటువంటి వారంతా, స్థానికంగా ఉన్నటువంటి షాప్ యజమానులు అయితే వారంతా కూడా ఆ విధమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రధానంగా సేఫ్టీ ప్రమాణాలు అనేటువంటి, భద్రతా ప్రమాణాలు అనేవి పాటించకపోవటమే చెప్పినా గానీ, వీటన్నిటి పోలీసులు ఎప్పటికప్పుడు చెప్పినా గానీ వాటన్నిటిని బేఖాతరు చేస్తూ ఈ విధంగా యథేచ్ఛగా నడపటమే ప్రధానంగా కారణం. షార్ట్ సర్క్యూట్ మరొక కారణంగా చెప్తున్నారు జ్యోతి. ఇకపోతే మరి యజమానులు దీని మీద ఎలా స్పందిస్తున్నారు? ఇంత పెద్ద ప్రమాదము, అలాగే సెల్లార్ల నిండా కూడా ఫర్నిచర్ నింపేసినటువంటి పరిస్థితి, ఇప్పుడు అదుపులోకి రాకపోవడానికి కారణం కూడా అదొక కారణంగా మనకి కనిపిస్తోంది. ఏమంటున్నారు షాప్ యాజమాన్యం? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే షాపు యజమానులు అయితే ఒకటే చెప్తున్నారు, అంటే తమ దగ్గర అన్ని ప్రమాణాలు పాటించామని. అంటే యథావిధిగా ఎప్పుడు మనం వింటూనే ఉంటాం ఈ విధమైనటువంటి మాట. ఎవరు కూడా వారి తప్పులను ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం 2 సెల్లార్లతో పాటు 4 అంతస్తుల భవనంలో కూడా కనీసం భద్రతా ప్రమాణాలు అనేటువంటి ఏమీ పాటించలేదు అనేటువంటిదే ప్రశ్నల నుంచి వారు, అంటే పోలీసుల నుంచి ప్రశ్నలు షాప్ యజమానుల పైన లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. కానీ వారు మాత్రం మేము అన్ని పాటించాము అనేటువంటిది అయితే చెప్తూ మాట దాటే వేసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది షాప్ అంటున్నారు, కానీ ఇంత గోడౌన్ గా ఇంత ఫర్నిచర్ ను ఈ విధంగా కనీసం కొంచెం కూడా ఖాళీ లేకుండా ఎలా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా పోలీసులు సంధించారు వారిపైన. అయినా కానీ వారు మేము మొత్తం పూర్తి స్థాయిలో సర్దటానికి ప్రస్తుతానికి ఇక్కడ పెట్టాము, ఈ 2 రోజులు కొత్తగా వచ్చినటువంటి స్టాక్, అందుకని ఇంకా మేము ఎక్కడికక్కడ సెటరేట్ చేయలేదు అనేటువంటి మాటలైతే వారు షాప్ యజమానులు మాట్లాడారు. ఏదైనా కానీ షాప్ యజమానులు సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఈ రోజు నిండు ఒక 6 ప్రాణాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. అసలు వారికి ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, లోపల కనీసం రోబోని పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అసలు వాళ్ళ లోపల పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులకి, ఇటు ఫైర్ సిబ్బందికి అయితే చాలా క్లిష్టతరంగా మారింది. అయితే హైదరాబాద్ సిపి సజ్జనార్ మాత్రం ఒకటే సూచన చేస్తున్నారు, ఈ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యం, ఎందుకంటే గత 20 గంటలుగా కొనసాగుతుంది, ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి, పరిస్థితి అదుపులోకి రాలేదు కాబట్టి ఆ ఎగ్జిబిషన్ కి సందర్శకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా తాత్కాలికంగా ఇటు రాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా వాయిదా వేసుకోవాలి, సామాజికంగా అంటే ఎవరికారు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకొని ఇటు రాకుండా ఉంటే మంచిది అనేటువంటి ఒక సూచన సలహా అయితే ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ చేశారు. మరి కాసేపట్లో అయితే మరొక అరగంటలో ఇక్కడికి జేఎన్టీయూకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం చేరుకోబోతుంది. వారు పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్ యొక్క కట్టడం పైన కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. మరొక 4 గంటలు గడిస్తే గానీ, అంటే సరిగ్గా 1 రోజు క్రితం నిన్న మధ్యాహ్నం 12-12:30 మధ్యలో ఏదైతే ఈ ఘటన ప్రారంభం జరిగిందో, మరలా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కనీసం ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళటానికి కొంత అవకాశం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.
వేళ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది.